ఏ పోరాటంలో ఉన్నా, ఏ స్థితిగతులైనా నేను దేవుని స్తుతిస్తాను, ఆయన ఏమై ఉన్నాడో నేను నమ్ముతున్నాను అన్నారు. మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రభుని స్తుతించండి. మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రైజ్ దేవా, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడివి, నీవు కార్యము జరిగించే దేవుడివి, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నువ్వు ఊరక ఉండే దేవుడు కాదు, నన్ను కాపాడే దేవుడు నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదు, నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అపవాది నిన్ను దాడి చేస్తున్నాడేమో దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు పత్రికలో తెలియజేయబడుతుంది, సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. ఈరోజు నువ్వు అపవాదిని ఎదిరిస్తావు, నువ్వు దేవుని స్తుతిస్తావు. నువ్వు దేవుని స్తుతిస్తావు, వాడు తట్టుకోలేడు. ఎలాంటి పరిస్థితులు ఎలా స్తుతిస్తాడు, ఎలాంటి పరిస్థితులు ఎలా పోరాడతాడు, ఎలాంటి స్థితిగతులు ఎలా జరుగుతుంది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అనేది నువ్వు నమ్ముతున్నావు అనేది నీ స్తుతి ద్వారా తెలియజేయబడుతుంది. ఎస్, బైబిల్ క్లియర్లీ సిగ్నిఫైస్, నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, దేవుని గణపరచు. ఈరోజు నేను అంటే నీ కృప వల్లనేనయ్యా. ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ కృప బట్టేనయ్యా. ఈరోజు నాకన్నా ఏదైనా ఉందంటే నీ కృపను బట్టేనయ్యా. లేని దాని గురించి బాధపడ్డాను, నన్ను క్షమించు. నీ ఆత్మని నాకు ఇచ్చావయ్యా, దానికి మించి నేను అడగలిగింది ఏముంది ప్రభా. నీ ఆత్మ తోడు నాకు ఇచ్చావే, వాట్స్ మోర్ ఐ కెన్ ఆస్క్ ఫర్. ఇంకా దానికి మించి నేను అడగలిగింది ఏది లేదు, నేను కోరగలిగింది ఏది లేదు, నేను